నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. మంత్రి కొండా సురేఖ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రాఖీ పండుగ సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ భేటీ ఎందుకు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం నేపథ్యంలో మంత్రి సురేఖపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని, ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సీనియర్లు సూచించినట్లు ప్రచారం జరిగింది. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి మంత్రి సురేఖ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోదర భావంతో సీఎంకు రాఖీ కట్టేందుకే ఈ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమయం కేటాయిస్తారా? ఒకవేళ భేటీ జరిగితే కేవలం రాఖీ పండుగ శుభాకాంక్షలకే పరిమితం అవుతుందా, లేక కేబినెట్ వివాదం పైన చర్చ జరుగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజీనామా ప్రచారం మధ్య కొండా సురేఖ కోరిన ఈ భేటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. కొండా సురేఖ భేటీ కోసం సీఎంను సమయం కోరిన నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? నిజంగా సమయం కేటాయిస్తారా సీఎం? మాధవి, గుడ్ మార్నింగ్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఆ సామెత కరెక్ట్ గా ఇప్పుడు సెట్ అవుతుంది కొండా సురేఖ ఫ్యామిలీకి. వాస్తవానికి కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన నోరు జారడంతో ఇప్పుడు వివాదం అంతా కూడా గడిచిన 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఒక సంచలనంగా మారాయి సుస్మిత పటేల్ యొక్క వ్యాఖ్యలు. సో దానికి ఒకసారి పొరపాటు అయింది, రెండోసారి దాన్ని సరి చేసుకుంటే అయిపో. కొండా సురేఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులో నాకేం సంబంధం లేదనడంతో ఇది మరింత పీక్ లెవెల్కి వెళ్ళింది. పొన్నా మురళి కూడా మాట్లాడడం వల్ల బట్టితో భేటీ అయిన తర్వాత మా యొక్క కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మాకేం సంబంధం లేదు, ప్లాన్ బి ఏంటో మాకు తెలియదని అనడంతో అసలు ఏం జరుగుతుందనేది ఒకవైపు చర్చ. వీళ్ళు ముందే అనుకొని ఇదంతా కూడా సిద్ధమై ఆమెను తూమి తెలుసుకోవడానికి సిద్ధమై ఈ వ్యాఖ్యలు చేశారా సీఎం మీద, లేకపోతే అనుకోకుండా జరిగింది? అనుకోకుండా జరిగితే మరి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో మల్లు రవి ఆధ్వర్యంలోని కమిటీ, దానికి ఆ వివరణ ఇస్తే అయిపోయేది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పండుగ రోజున సహోదరుల యొక్క ప్రేమకు చిహ్నమైన యొక్క రాఖీ పౌర్ణమి రోజున మరి మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ అనుకోవడం అనేది మరొక తీవ్ర చర్చకు అయితే ఇప్పుడు దారి తీసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మాకు సంబంధం లేదు అని మాట్లాడడము, ఆ తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ కోరడం అనేది అసలు ఏం జరుగుతా ఉంది? ఎందుకంటే ఇప్పటికే సీనియర్లతో చాలా ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఖర్గేను మాట్లాడడం, ఖర్గేతో సంప్రదింపులు, మరొక వైపు కొండా మురళి బట్టితో, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ప్రజాభవన్ లో కలవడం, ఇవన్నీ కూడా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొక వైపు కేవీపీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాననేది ఒక వార్త వచ్చింది. ఇంకొక లేటెస్ట్ న్యూస్, జానారెడ్డి కూడా సంప్రదింపులు జరుపుతున్నాడు. జానారెడ్డి దగ్గరకు కూడా కొండా మురళి ఫ్యామిలీ వెళ్ళింది. రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క రాఖీ కట్టడానికి సీఎం నిజంగా అపాయింట్మెంట్ ఇస్తాడా? ఒకవేళ ఇస్తే మరి ఈ యొక్క వివాదం సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొరపాటు అయింది, చిన్న అమ్మాయి తెలియక మాట్లాడింది అన్న అని ఒక సహోదర ప్రేమ చూపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ స్ట్రాటజీస్ తో ఇప్పుడు ఆమె అపాయింట్మెంట్ గురించి కొంతమంది అంటున్నారు చివరి ప్రయత్నంగా డైరెక్ట్ మీం కాదు, ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ సీఎం మీద చేసింది, పార్టీ మీద కాదు, ఖర్గే మీద కాదు, లేకపోతే ఇంకెవరి మీదనే కాదు, డైరెక్ట్ గా సీఎం మీద. కాబట్టి కొంతమంది అంటున్నారు పార్టీలో గాంధీ భవన్ లో సీఎం పైనే సుస్మిత పటేల్ చేసింది కాబట్టి మీరు సీఎంతోనే తెలుసుకోండి. సీఎంఏ ఒకవేళ ఓకే అయితే రాజీకి వస్తే మాకేం సంబంధం లేదన్నట్టుగా కొంతమంది పెద్దలు అన్నట్టుగా తెలిసింది. సో దాంతో ఇప్పుడు సీఎం అపాయింట్మెంట్ అయితే కోరింది. మరికొద్ది సేపట్లో తెలియనుంది సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వకపోతే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా సీఎం ఉపేక్షించే లేదు అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ
తను కొంచెం సీరియస్ గా ఉన్నట్టుగా, ఎందుకంటే వ్యక్తిగతంగా తనపై సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను దాన్ని కొండ సురేఖ మురళి కూడా పరోక్షంగా సమర్థించినట్టుగా ఉండడము కాస్త పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇది కొంచెం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి అవమానం కావచ్చు, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు కూడా డైరెక్ట్ గా సీఎం మీద మీడియాలో కావచ్చు, మీటింగ్లలో కూడా డైరెక్ట్ గా ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొంచెం కఠినంగా ఉండాలనేది కొంతమంది సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలిసింది. సో దీంతో ఈ రోజు ఈ రాఖీ పౌర్ణమి అపాయింట్మెంట్ కోరడం అనేది నిజంగా ఒక సంచలనంగా మారింది. మరి ఇస్తారా ఇవ్వరా? ఇస్తే కొంత రాజీ పడొచ్చు, అవకాశాలు ఉంటాయి. ఇవ్వకపోతే ఖచ్చితంగా సీఎం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క క్లారిటీ వస్తుంది. సీఎం అపాయింట్ ఇస్తారా, రాఖీ కడుతుందా, కట్టి శుభాకాంక్షలు తెలుపుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం, నోరు జారాక ఇంతకుముందు చెప్పినట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా, అంటే ఒక పొరపాటు అయిపోయిన తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడాల్సిందో మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇంతమంది దగ్గరికి వెళ్ళడం, ఖర్గే దగ్గరికి బెంగళూరుకి వెళ్ళడం, ప్రజాభవన్కి వెళ్ళడం, ఢిల్లీకి పోయారన్న వార్తలు. సో వీళ్ళందరి సీనియర్ల చుట్టూ తిరిగే బదులు ముందే కాస్త ఆలోచన చేసి మాట్లాడితే బాగుండనేది కొంతమంది సీనియర్లు కూడా అంటున్నారు. అదేవిధంగా సరే సుస్మిత చేసిన వ్యాఖ్యలకు వెంటనే పార్టీ ముఖంగా, మీడియా ముఖంగా గాంధీ భవన్ కి వచ్చి పిసిసితో రేవంత్ రెడ్డితో కలిసి క్షమాపణలు చెప్పిన అయిపో, లేదా పొరపాటైందని చెప్పిన అయిపో అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు బెట్టుకు పోయి ఇవాళ మళ్ళీ రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక గాంధీ భవన్ లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తం మీద మరి ఈ రాజీ మంత్రాంగం సీనియర్లతో, జానారెడ్డి, కేవీపీ వీళ్ళందరితో ఈ రాజీ మంత్రాంగం పనిచేస్తుందా, లేకపోతే సీఎం బెట్టు మీద ఉండి ఖచ్చితంగా వేటు వేయాల్సిందేనని సీఎం గెలుస్తాడా, లేదా కొండ ఫ్యామిలీ గెలుస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రాఖీ పండుగ